జడభరతుడు అనేటువంటి వాడు మామూలుగా పూర్వజన్మలో ఒక మహాయోగి ముని, అడవిలో ఉంటూ కందమూలాలు తింటూ తిరుగుతూ ఉంటాడు. అయితే ఒకరోజు ఆయన సరస్సు దగ్గరికి నీళ్లు తీసుకోవడానికి వెళ్తుండగా ఒక కడుపుతో ఉన్నటువంటి జింకని పులి వేటాడటం మొదలెట్టింది. పులి వేటాడటం మొదలుపెట్టేటప్పటికీ ఆ ప్రాణభయానికి ఆ జింక ఈ నీటి దొరువు మించి అవతలకు దూకింది. దుంకేటప్పటికి ఏమైంది, ఒడ్డు మీద ఆ జింక కడుపులో ఉన్న పిల్ల కింద పడింది, తల్లి దూకేసింది. ఈ పసిపి గుడ్డు కింద పడింది. ఈయన చూసేటప్పుడు అయ్యో తల్లి కూడా లేని అనాథ అయిపోయింది, దీన్ని నేను రక్షించాలని చెప్పి తీసుకున్నాడు. సన్యాసి, నీకు ఏ సంబంధం లేదు, కానీ మానవత్వం అక్కడ వచ్చింది. వచ్చి జింక పిల్లని తీసుకొని ఆశ్రమానికి తీసుకెళ్ళి దాన్ని పెంచడం మొదలెట్టాడు. అది ఎంతగా ఆయనకి మాన్యం అయిపోయిందంటే ఆయన తపస్సు చేస్తూ కూర్చున్నా కూడా భుజం మీద మూతి పెట్టడమో అది చేయడమో ఇది చేయడం చేస్తూనే ఉంది. ఈయన ఏమాత్రం కోపం లేకుండా దాంతో మామూలుగా తరిస్తున్నాడు. సరే, ఇప్పుడు మహానుభావుడు సమయం అయిపోయింది, తను వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది, అది తెలిసిపోతుంది. యోగంలో ఉన్నవాడికి ముందు తెలుస్తుందన్న సడన్గా చచ్చిపోయే పరిస్థితి ఆ సంగతి తెలియని వాళ్ళకి జరుగుతుంది. పరమాత్మతో అనుసంధానం లేని వాళ్ళకి జరుగుతుంది. పరమాత్మతో అనుసంధానం ఉన్నవాడు ఖచ్చితంగా ఒక 3 నెలల ముందు తెలుస్తుంది మన మరణం ఎప్పుడు వస్తుందో. అటువంటి రహస్యం ఈ యోగ విద్యలో ఉంది. అయిపోయేటప్పటికి వచ్చింది కనుక ఏం చేశాడు, ఇంటి దగ్గర ఆశ్రమం బయట దర్భలు పరిచి దాని మీద తెల్లని వస్త్రం వేసి మరణాన్ని ఆహ్వానిస్తూ పరమాత్మ ధ్యానంలో కూర్చున్నాడు, చేస్తుంటున్నాడు పడుకుని. ఈలోపు ఈ జింక పిల్ల అలవాటు ప్రకారం వచ్చి ఈయన భుజం మీద పడి ఎక్కి ముద్దులాటం మొదలెట్టింది. ఆ దృష్టి పరమాత్మ మీద పెట్టిన దృష్టి ఒక్కసారిగా మరలి జింక పిల్ల మీదకి వచ్చింది. వచ్చేటప్పటికి అయ్యో నేను చచ్చిపోతే ఇది ఏమవుతుందో అని ఒక భావన వచ్చింది. అంతా ఒక స్ప్లిట్ ఆఫ్ సెకండ్. దాంతో ఏమైంది, పరమాత్మ దృష్టి పోయింది. ఈయన మళ్ళీ జింకపిల్లగా పుట్టాడు. అంతే, వాడే జడభరతుడు. అయితే మరి పూర్వం ఉన్నటువంటి జ్ఞానము, పూర్వజన్మ సుకృతం అదంతా ఉంది కదా, అందుకని అది జింకగా ఉన్నప్పుడు కూడా మాట్లాడటం మొదలుపెట్టి మాట్లాడి వేదాలని చదువుకుంటూ అది చేస్తూ ఇది చేస్తూ ఆఖరికి నెక్స్ట్ జన్మలో చనిపోయి అప్పుడు మళ్ళీ ఒక బ్రాహ్మడు కడుపులో పుట్టి అక్కడి నుంచి మోక్షం సాధించాడు ఆయన. సో ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, నువ్వు ఎంత గొప్పగా పరమాత్మ యొక్క సంస్కారాన్ని పొంది చేస్తూ ఉన్న ఆ చివరి క్షణంలో కనుక మన దృష్టి పరమాత్మ మించి పక్కకు పడితే మనం దానికి వెళ్ళిపోతాం.